మిడిల్ క్లాస్ వాడికి ఏమి చేత కాదన్నట్టుగా చూస్తుంటారు కదా. ఈ సొసైటీలో టాలెంట్ ఉన్నా అతను ఆ జాబ్ క్యాపబిలిటీ ఉన్నా కూడా అంటే ఏదో ఒక యావరేజ్ జాబ్ చేస్తుంటాడు. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ముందు వాళ్ళ సిస్టర్స్ కి మ్యారేజ్ చేసిన తర్వాతనే తను పెళ్లి చేసుకోవాలంట. టైంలో మనం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండాలి కానీ బర్డన్ అవ్వకూడదు. గవర్నమెంట్ జాబ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు వాడి ట్రై చేసావా? మిడిల్ క్లాస్ పర్సన్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆలోచనలోనే ఉంటాడు. నేను ఒక గవర్నమెంట్ జాబ్ అటెంప్ట్ చేశాను, దాంట్లో నాకు -మార్క్స్ వచ్చాయి. సో మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ ఫైనల్ గా నువ్వు ఎక్కడ ఉన్నావు? నెల్లూరులోనే సెటిల్ అవుదాం, ఒక అకౌంటెంట్ గా ఒక బేసిక్ జాబ్ చేద్దాం, ఈ థాట్ లో ఉన్నాను నేను. 1 year బ్యాక్ సాఫ్ట్వేర్కి వెళ్దామని ప్రీవియస్ గా ఉన్న మీడియా ఫీల్డ్ లో స్విచ్ చేశాను. కంపెనీ అందులోనూ ప్రైవేట్ అంటే ఎక్కువ మంది ముందరికి వెళ్ళడానికి చూస్తారు తొక్కుకుంటూ. సో ఈ ఆఫీస్ పాలిటిక్స్ చాలా కామన్. సీనియర్ లీడ్ ఉన్నాడు, సీనియర్ లీడ్ కన్నా ఇతను బాగా చేస్తున్నాడు రా వర్క్, న్యూ టెక్నిక్స్ అన్ని తీసుకొస్తున్నాడు, కొత్త ఎలిమెంట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాడు అన్నప్పుడు కోమాబండి ఇష్యూస్ కావచ్చు, జాతరలో జరిగింది. మెయిన్ టాపిక్ అవాయిడ్ అయిపోయింది. అసలు బండ్లు ఎవరు తయారు చేస్తున్నారు? పురుగులు పట్టినాయి, వాటికి ఎక్స్పైరీ డేట్లు లేవు. మిడిల్ క్లాస్ మ్యాన్ కి ద మేజర్ రెండే విషయాలంటే, ఒకటి ఉద్యోగం, సెకండ్ ఇది మ్యారేజ్. ఒక్కొక్కరు ప్రయారిటీ ఒక్కోలాగా ఉంది. టఫే మిడిల్ క్లాస్ కి అమ్మాయి దొరకాలంటే. హలో గైస్, సో ఈ రోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే మిడిల్ క్లాస్ కి సంబంధించి నలిగిపోతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి మాకు క్లోజ్ అయినటువంటి కళ్యాణ్ని తీసుకురావడం జరిగింది. ఈ పాడ్కాస్ట్ లో చాలా విషయాలు చాలా ఓపెన్ గానే మాట్లాడాము, చాలా బాగా కూడా వచ్చింది. సో వీడియోకి సంబంధించే కాకుండా మీరు ఎవరైనా మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఉంటే వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. ముందైతే వీడియో మొత్తం ఫుల్ గా చూడండి. సో హలో గైస్, వెల్కమ్ టు ట్రూత్ మాస్టర్. ఈ రోజు మనం రాగా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక మేజర్ టాపిక్, ఈ సొసైటీకి సంబంధించినటువంటి విషయం ఏంటో మనకు తెలుసు, మిడిల్ క్లాస్. సో ప్రతి క్లాస్ కి ఒక హై లెవెల్ అనే క్లాస్ అనేది ఉంటుంది, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. బట్ ఒక మిడిల్ క్లాస్ లోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఆప్షన్ ఉండదు. సో ఈ రోజు ఈ మిడిల్ క్లాస్ యొక్క ఒక కొడుకు యొక్క కష్టం ఏదైతే ఉందో, ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, సో దాన్ని మన ముందర చెప్పడానికి మా కళ్యాణ్ అయితే రెడీగా ఉన్నాడు. హాయ్ కళ్యాణ్. హాయ్ శివ. బేసికల్ గా మిడిల్ క్లాస్ అంటే చాలా మంది కొంతమంది చీప్ గా చూస్తారు. ఎందుకంటే డబ్బున్న ఒకలాగా చూస్తారు, పేదవాడిని ఒకలా చూస్తారు. కానీ మిడిల్ క్లాస్ వాడికి ఏమి చేత కాదన్నట్టుగా చూస్తుంటారు కదా. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మెంబర్ గా 25 years దాటాక ఒక మగాడి లైఫ్ ఎలాంటి స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు? బేసికలీ మనం చూసామంటే ఈ సొసైటీలో అంటే పర్సన్ బట్టి ఉంటుంది అనమాట. మిడిల్ క్లాస్ లోనే ఉంటారు చాలా మంది, బట్ అతని ఎడ్యుకేషన్ అంటే ఒక్కోరు ఒక్కోలాగా ఉంటుంది. ఒక పర్సన్ అతని ఎడ్యుకేషన్ లైఫ్ లో కొంచెం యావరేజ్గా ఉండొచ్చు, కొందరు బాగా ఫస్ట్ ర్యాంకర్ అయి ఉండొచ్చు. అవును, కొందరు ఉంటారు అనమాట యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా అతను ఆఫ్టర్ స్టడీస్ ఒక మంచి జాబ్ క్రాక్ చేయగలడు. అతని లైఫ్ లో బాగా మంచి శాలరీతో అతను సెట్ అవ్వగలడు. కొందరు ఏంటంటే మేబీ యాక్టివ్గా ఉండొచ్చు కాలేజీలో, స్కూల్లో, బట్ ఒక ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు. మేబీ ఆ స్ట్రగుల్స్ కానీ ఇంటర్వ్యూలో ఆ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలంటే చాలా భయపడతారు అనమాట. అలాంటి పర్సన్స్ ఏంటంటే వాళ్ళు మేబీ టాలెంట్ ఉన్నా అతను ఆ జాబ్ క్యాపబిలిటీ ఉన్నా కూడా సో అతను ఏంటంటే ఏదో ఒక యావరేజ్ జాబ్ చేస్తుంటాడు. సో అదనమాట బేసికల్ గా ఏంటంటే 25 years దాటాక ఆటోమేటిక్ ఒక మెన్ మీద ప్రెషర్ పడుతుంది. అది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, సో ఇలా చూసుకోవచ్చు. ఒక ఫ్యామిలీని మాట్లాడే కాబట్టి కళ్యాణ్, బేసికల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఇన్ కేస్ లేడీస్ సిబ్లింగ్స్ ఎవరైనా సరే, లేడీస్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్, యంగర్ సిస్టర్ ఎవరున్నా సరే, మ్యారేజ్ అనేటటువంటి టాపిక్ వచ్చినప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే సో తాను ప్రేమించకపోయినా సంథింగ్ ఇంట్రోవర్ట్ అని చెప్పి అయినా కూడా ముందు వాళ్ళ సిస్టర్స్ కి మ్యారేజ్ చేసిన తర్వాతనే తను పెళ్లి చేసుకోవాలంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటాం? అంటే డిపెండింగ్ అనమాట. ఇప్పుడు బ్రదర్ అంటే ఎల్డర్ అని ఉంటుంది, యంగర్ అని ఉంటుంది. ఇప్పుడు ఎల్డర్ బ్రదర్ ఆల్వేస్లీ ఫస్ట్ అతనే చేసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళంతా ఎల్డర్ సిస్టర్స్ కాబట్టి. ఇప్పుడు యంగర్ బ్రదర్ అనుకో, ఇంకా అతనికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనమాట. అతను ఆ టయానికి, ఇప్పుడు ఆ మ్యారేజ్ టయానికి వాళ్ళ సిస్టరు, వాళ్ళ మ్యారేజ్ టయానికి అతను ఇంకా స్టడీస్ లోనే ఉండొచ్చు, మేబీ జాబ్ ట్రయల్స్ లో ఉండొచ్చు. అది డిపెండింగ్ అనమాట. నీ పర్సనల్ గా నువ్వు ఏం చేస్తావు యాజ్ ఎ మిడిల్ క్లాస్ గా ఆలోచించి చెప్పు. నేను సపోర్టే చేస్తాను. మన ఫ్యామిలీకి మన దగ్గర తోడుగా ఉండాలన్నమాట. ఆ టైంలో మనం వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండాలి కానీ బర్డన్ అవ్వకూడదు. సో ఐ విల్ సపోర్ట్ దట్ సిచ్యువేషన్ అనమాట. సో ఇన్ కేస్ జాబ్ గురించి ఎట్టో మాట్లాడుతున్నావు కాబట్టి కళ్యాణ్, నువ్వు పర్సనల్ గా మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేసావు. సో మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ ఫైనల్ గా ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రజెంట్ నేనైతే ఒక మీడియా సంస్థలో అయితే వర్క్ చేస్తున్నా. బిఫోర్ కూడా స్టార్టింగ్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, ఆఫ్టర్ ఎంబీఏ కూడా చేశాను. దెన్ ఐ ట్రైడ్
మామూలుగా నేను నా స్టడీ టైంలో ఏంటంటే జస్ట్ నెల్లూరులోనే సెటిల్ అవుదాం, ఒక అకౌంటెంట్గా ఒక బేసిక్ జాబ్ చేద్దాం ఈ థాట్లో ఉండాను నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అండి అబ్బా. ఆ లాస్ట్లో ఆ ఇంపార్టెంట్ ఆ టాపిక్స్ ఏందో చూసుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యా. ఫైనల్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు టిక్ చేసుకొని చదివే స్టూడెంట్ అనమాట. ఎస్ ఆఫ్ కోర్స్. మన బ్యాచ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, పాస్ అయ్యి వచ్చాం. మాకేం అంతంత పెద్ద ఉద్యోగాలు చేయాలన్నట్టు ఏముండదు మైండ్లో. మాదేనా సింపుల్ లైఫ్ గడపాలి, సింపుల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఒక మినిమల్ అమౌంట్ శాలరీ ఉంటే చాలు, అలా ఈ థాట్స్ ఉంటాయి అన్నమాట. అంటే బేసికల్గా మన జాబ్ అని మాట్లాడుకున్నప్పుడు చాలా మంది కూడా మిడిల్ క్లాస్లో గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. అంటే మేబీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్యామిలీలో ఉండటం వేరు, బట్ మనం ఒకటి స్టార్ట్ చేసి మన ఫ్యామిలీ యొక్క ఇదిని మార్చారనుకుంటాం కదా. సో గవర్నమెంట్ జాబ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు వాడికి ట్రై చేసావా? అంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ట్రై చేస్తుంటాడు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరీ మిడిల్ క్లాస్ పర్సన్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆలోచనలోనే ఉంటాడు. బట్ డిపెండింగ్ అనమాట. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక గవర్నమెంట్ జాబ్ అటెంప్ట్ చేశాను, దాంట్లో నాకు మైనస్ మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంక ఇది మనకు సెట్ అవ్వదు అన్నట్టు గమ్ముగా అయిపోయా. ఇది మన ప్లేస్ కదరా, ఇది మంది వేరేది ఉంది అని. నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ టైంలో ఎక్కువ ఈ టెక్నికల్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఓకే. అనుకోకుండా నాకు మా ఫ్రెండ్ ఉండేవాడు, అతని పేరు కార్తీక్ అనమాట. అతను అనుకోకుండా అతను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు మీడియాలోనే, జాబ్ ఉంది వస్తావా అన్నాడు. సరే ట్రై చేద్దాం కదా ఎందుకులే అని చెప్పి నేను ఆ కంపెనీలో అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేశాను. సో కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ, అందులోనూ ప్రైవేట్ అంటే ఎక్కువ మంది ముందరికి వెళ్ళడానికి చూస్తారు తొక్కుకుంటూ. సో ఈ ఆఫీస్ పాలిటిక్స్ చాలా కామన్. సో నువ్వు మల్టిపుల్ కంపెనీస్లో పనిచేసినప్పుడు నువ్వు ఎటువంటి కంపెనీలో ఎక్కువ పాలిటిక్స్ని ఫేస్ చేసావు? నీ స్ట్రగుల్స్ ఏంటి ఆ కంపెనీలో? పాలిటిక్స్ అని చెప్తుంటా, చాలా మంది పాలిటిక్స్ చేశారని. బట్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అతని సర్వైవల్ అనమాట. సర్వైవల్ లాంటివి. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఒక టీంలో. సీనియర్ లీడ్ ఉన్నాడు. సీనియర్ లీడ్ కన్నా ఇతను బాగా చేస్తున్నాడు రా వర్క్, చాలా న్యూ టెక్నిక్స్ అన్ని తీసుకొస్తున్నాడు, కొత్త ఎలిమెంట్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాడు అన్నప్పుడు ఆల్వేస్లీ సీనియర్కి తెలియని భయం వస్తుంది అనమాట, మనల్ని దాటుకుని వెళ్ళిపోతాడేమో. సో మొత్తం మీద మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు పాలిటిక్స్ ఫేస్ చేసినా దాన్ని మీరు మెచ్యూర్గా తీసుకెళ్ళి వాళ్ళు సర్వైవల్ అని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, ప్రెసెంట్ ఒక ఎడిటర్గా వర్క్ చేస్తున్నావు కదా. సో ఎడిటర్గా ఇప్పుడు ఎలా ఉంది? అంటే మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేసిన తర్వాత ఫైనల్గా ఆల్మోస్ట్ ఇది ఫైనల్ జాబ్ లాంటిదే కదా, దగ్గరలో వచ్చేసారు కాబట్టి మ్యారేజ్కి దగ్గరలో. సో ఈ వర్క్ ఎలా ఉంది? సాటిస్ఫైడ్గా ఉన్నావా? ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే 1 year బ్యాక్ సాఫ్ట్వేర్కి వెళ్దామని ప్రీవియస్గా ఉన్న మీడియా ఫీల్డ్లో క్విట్ చేశాను. అది పీక్ టైంలో కోర్స్ అయితే జాయిన్ అయ్యాను, టెస్టింగ్ మీద వెళ్దాం అనుకున్నాను. ఆల్వేస్లీ మనం ఎక్స్పీరియన్స్ అయితే మీడియా ఫీల్డ్లో ఉంది, సాఫ్ట్వేర్లో అయితే లేదు. నేను నేర్చుకున్నాను, ట్రై చేశాను అండ్ ఇంటర్వ్యూస్ కూడా అటెంప్ట్ చేశాను. సో నాకు ఆడ ఎక్స్పీరియన్స్ వచ్చేతలకి మీడియా ఫీల్డ్ ఉండేతలకి దే వాంట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చిన పర్సన్సే కావాలనుకున్నారు అనమాట. సో బేసికల్ గా మిడిల్ క్లాస్ హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ప్రెసెంట్ కి సర్వైవ్ అవ్వడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. సో మీ ట్రైకి మీరు గవర్నమెంట్ ట్రై చేసావు, దాని తర్వాత సాఫ్ట్వేర్ ట్రై చేసావు, ఫైనల్లీ ఇంక ఇదే దొరికిందంటే పట్టుకొని నిలబడ్డం గొప్ప విషయం కాబట్టి సో ప్రెసెంట్ ఇప్పుడు ఇందులో ఉన్నావు. సో ఆల్మోస్ట్ జాబ్ పరంగా మాట్లాడేసాం కాబట్టి ఇప్పుడున్న చాలా మంది యువత అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గవర్నమెంట్కి సంబంధించి డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. అంటే ఎలక్షన్స్లో ఓటు వేయకపోయినా మాకు ఒరిగేది ఏమీ లేదు, సో గవర్నమెంట్ ఏది వచ్చినా మాకు సంబంధం లేదని అంటుంటారు. సో ఒక యంగ్స్టర్గా నువ్వేం చెప్తావు మిడిల్ క్లాస్ వాళ్ళకి? అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలా ఆలోచించవచ్చా? కంపల్సరీ ఓటు వేయాలి. ఎందుకంటే ఈ ప్రజెంట్ జనరేషను వాళ్ళ లీడరు వాళ్ళే చూస్ చేసుకోవాలన్నమాట. డబ్బులు ఎవరు ఇచ్చారు ఓట్లు వాళ్ళకి వేస్తుంటారు, ఇంకోటి క్యాష్ ఫీలింగ్తో వేస్తుంటారు, ఇంకోటి లీడర్ ఫీలింగ్తో వేస్తుంటారు. ఇవన్నీ కాకుండా ఓకేరా ఈ పర్సన్ వల్ల మనకి ఏదో యూజ్ ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనే ఒక లీడర్ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఎట్లా ఇప్పుడు రిలీజియన్ గురించి క్యాస్ట్ అని మాట్లాడారు కాబట్టి ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ సంబంధించి ఈ రీల్స్ అనేవి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ. సో ఈ రీల్స్లో రీసెంట్ టైమ్స్లో 2 ఇష్యూస్ నడిచాయి. కోవా బండ్ ఇష్యూస్ కావచ్చు, జాతరలో జరిగింది, లేదంటే ఉత్తరాఖండ్లో జరిగినటువంటి మహమ్మద్ దీపక్ అంటే అక్కడ ఉన్నటువంటి బాబా టెక్స్టైల్ యొక్క నేమ్ మార్చమని చెప్పినప్పుడు మన హిందూకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వచ్చి నేను మహమ్మద్ అని చెప్పగానే ఆ పేరు వైరల్ అయ్యింది. సో ఈ విధంగా మల్టిపుల్ ప్లేసెస్లో పొలిటీషియన్సే ఈ మతాల్ని తీసుకొస్తున్నారు. క్యాస్ట్కి సంబంధించి మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? మనకి బిఫోర్ చూసామంటే ఇప్పుడు 2010 ఆ టైంలో మనకి ఇలాంటివి ఏం కనిపించేవి కాదు. ఎందుకు? ఆ టైంలో సోషల్ మీడియా అనేది లేదు.
లేదు. ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా వల్ల ప్రతి చిన్న తప్పు జరిగినా ప్రతి అంశం ఏదైనా ఇంటర్నేషనల్ వైడ్ అంతా మనకు సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. కోవా బంద్ ఇష్యూ చూసాం మనం. అసలు మీడియా పర్సన్ ఏదో అతన్ని పట్టుకున్నాడు, మెయిన్ టాపిక్ అవాయిడ్ అయిపోయింది. దాంట్లో ఏంది బేసికల్ గా మతానికి సంబంధించి ఇష్యూ రైజ్ అయిపోయింది. అసలు బండ్లు ఎవరు తయారు చేస్తున్నారు, ఏ కంపెనీ తయారు చేస్తుంది, అటు పురుగులు పట్టినాయి, వాటికి ఎక్స్పైరీ డేట్లు లేవు. అవి తినడం వల్ల నిజంగానే అన్హెల్తీ కదా ఎవరికైనా. సో ఓకే, టాపిక్ చాలా సీరియస్ అయిపోయింది కాబట్టి మిడిల్ క్లాస్ మెన్ కి ద మేజర్ రెండే విషయాలంటే, ఒకటి ఉద్యోగం, దాని గురించి మనం మాట్లాడాక, సెకండ్ ఇది మ్యారేజ్. సో ఒక మిడిల్ క్లాస్ మెన్ కి సిస్టర్స్ కూడా మ్యారేజ్ చేసేసాక, సో ఇప్పుడు అతను మ్యారేజ్ చేసుకోవాలి అంటే అతను ఎటువంటి పొజిషన్ లో ఉంటే మ్యారేజ్ కి కాస్త బెటర్ గా ఉంటుంది? డిపెండింగ్ అండి. ఇప్పుడు నాకు సంబంధాలు అయితే చూస్తున్నారు ఒక్కొక్కరు ప్రయారిటీ ఒక్కోలాగుంది. ఒకరికి ఏంటంటే అబ్బాయి నచ్చకపోవచ్చు, అబ్బాయి బాగలేడు చూసేదానికి అనొచ్చు. కొందరు ఏంటంటే మేబీ ప్రాపర్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొందరు అన్నీ ఓకే అనుకున్నా కూడా మేబీ జాబ్ నచ్చకపోవచ్చు. ఇలా ఒక్కొక్కరిది ఒక ప్రియారిటీ ఉంది. బేసిక్గా మిడిల్ క్లాస్ కొంచెం టఫే మిడిల్ క్లాస్కి అమ్మాయి దొరకాలంటే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడిల్ క్లాస్ ఇప్పుడున్న ఫ్రస్ట్రేషన్ కానీ, లేదంటే ప్రెసెంట్ సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ వల్ల కానీ పేరెంట్స్కి బయట ఏం జరుగుతుందో తెలియట్లేదు. యాజ్ ఏ యంగ్స్టర్స్గా మనం బయట ఉద్యోగాలు చేయడమో లేదా సోషల్ మీడియాలో మనకి చాలా విషయాలు తెలుస్తున్నాయి కదా. సో పేరెంట్స్కి ఏదైనా చెప్పాలి అంటే, మిడిల్ క్లాస్ పేరెంట్స్ పిల్లల్ని ఎవరైతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఓవర్ ప్రెషర్ పెడుతున్నారో వాళ్ళందరికీ ఎవరికైనా ఒక మాట చెప్పాలంటే, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక కొడుకుగా, సో మీ ఫ్యామిలీకి లేదంటే ఓవరాల్ మిడిల్ క్లాస్ ఆల్ ఫ్యామిలీ పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నావు? వీళ్ళు ఏంటంటే గొప్పగా చూపించుకోవాలనుకుంటుంటారు. ఈ గొప్పగా సొసైటీకి మేము చూపించుకోవాలి బంధువుల్లో, ఈ ఫీలింగ్లో ఏంటంటే కంపల్సరీ వాళ్ళు కొంచెం ప్రెషర్ చేస్తుంటారు పిల్లల్ని. అంటే వాళ్ళు దేనికి కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అనమాట. వాడు ఏది చేసినా ఇంకా కావాలని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు అనమాట. ఒకడు పర్సన్ ఉంటాడు, నలుగురితో కలవలేడు, వాడు మంచి పర్సనే, వాడేమి పాపం పొగురుగా అట్టే ఉండడు, కాకపోతే నలుగురిలో కలవలేడు అనమాట. బట్ అది చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే వీడేదో కొంచెం పొగురు పోతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. బట్ వాడే నలిగిపోతుంటాడు. ఇట్లా ఈ ప్రెజర్స్ అవన్నీ తట్టుకోలేక వాడు ఎట్టయినా జాబ్ చేయాలి అని చాలా మంది ఇలాంటి తెలుసు కదా అటెంప్ట్స్ చేస్తుంటారు, మనం చూస్తుంటాం కదా. సో మొత్తం మీద ఈ మిడిల్ క్లాస్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి సంబంధించి వాళ్ళు అగ్రెషన్గా ఫీల్ అయినా, చిరాకు పడినా, సో కాస్త అర్థం చేసుకొని ఉంటే సో వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పడం ఒక మిడిల్ క్లాస్ మెన్గా కళ్యాణ్ ఒక ఒపీనియన్ అనమాట. సో మ్యాక్సిమం దీనికి సంబంధించి చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. సో ఒక వండర్ఫుల్, ఒక మంచి ఇన్ఫర్మేషన్. ఆల్మోస్ట్ ఇది మిడిల్ క్లాస్లో అబ్బాయిలకి కనెక్ట్ అవ్వడమే కాదు, పేరెంట్స్ కూడా టచ్ అయ్యేటటువంటి ఒక విషయం. సో చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా జనరల్గా మనం ఈ ఇంటర్వ్యూస్, ఈ పాడ్కాస్ట్లు చూస్తుంటాం, దాంట్లో సెలబ్రిటీస్ని కానీ, ఏదో పాపులర్ పర్సన్స్ కానీ, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో కొంచెం రప్చర్ చేస్తుంటారు. అదంత యూస్ఫుల్ కంటెంట్ కాదు, బట్ ఎంటర్టైన్ అవుతుంటారు జనాలు. కానీ నువ్వు ఒక కాన్సెప్ట్ అనుకున్నావు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని, అతని లైఫ్ స్టోరీ ఏంది, అతని స్ట్రగుల్స్ ఏంది అనే కాన్సెప్ట్ మీద నువ్వు ఇలా తీసుకోవడం చాలా అయితే బాగుంది. థ్యాంక్ యూ కళ్యాణ్.